గులాబీ పార్టీలో కీలక నేత బాల్క సుమన్కు సొంత పార్టీలోని సహాయ నిరాకరణ ఎదురైందట. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లిన బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు రియాక్ట్ కాలేదు? అందుకు బాల్క సుమన్ చేసిన కామెంట్స్ ప్రధాన కారణమా? ఆయన విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నేతలకు హైకమాండ్ సంకేతాలు ఇస్తుందా? ఈ ఇష్యూపై పార్టీ అధిష్టానం స్పందించకపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఇంతకీ సుమన్ ఎపిసోడ్పై పింక్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అరెస్ట్ అయితే గులాబీ అధిష్టానం నుంచి తక్షణమే స్పందన వస్తుంది. ప్రెస్ మీట్లో ఖండనలు, నిరసనలతో క్యాడర్ నుంచి వెంటనే రియాక్షన్ వస్తుంది. కానీ సుమన్ అరెస్ట్ అయి 2-3 రోజులు దాటుతున్నా గులాబీ అధిష్టానం స్పందించకపోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమన్ శృతిమించి చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయని అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్కు నష్టం కలిగించేలా ప్రవర్తించినందుకే సుమన్ అరెస్టు విషయంలో అధిష్టానం సైలెంట్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను గులాబీ అధిష్టానం పెద్దలకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్, కేటీఆర్తో సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుడి భుజంగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి వివేక్ వెంకటస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రచ్చరచ్చ చేశారు. దీంతో పలుమార్లు క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయంలో బాల్క సుమన్కి మంచి మైలేజ్ వచ్చిందనే టాక్ వినిపించింది. కానీ ఇంతలోనే సింగరేణి కాలరీస్ సంస్థపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సింగరేణి కార్మిక సంఘం మీటింగ్లో ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు రావడం లేదన్నారు. అలాగే ప్రజలు గుర్తించాలంటే మిలిటెంట్ పోరాటాలు చేయాలి. అదేవిధంగా రైల్వే పట్టాలు కోసివేయాలి, సింగరేణి జీఎం ఆఫీసుల్ని తగలబెట్టాలి అంటూ బాల్క సుమన్ చేసిన కమెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. దీంతో తర్వాతి రోజు బాల్క సుమన్ తాను చేసిన కమెంట్స్ పై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. ఇక గులాబీ అధిష్టానం నుంచి సైతం బాల్క సుమన్ కు అక్షింతలు పడినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు బాల్క సుమన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చేసేదేం లేక నాంపల్లి పోలీసుల ముందు బాల్క సుమన్ సరెండర్ అయ్యారు. దీంతో బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇదిలా ఉంటే సాధారణంగా గులాబీ పార్టీకి చెందిన ముఖ్యనేతలెవరైనా అరెస్ట్ అయితే అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు వెంటనే రియాక్ట్ అవుతారు. సోషల్ మీడియా ద్వారా నేరుగా రియాక్ట్ అవుతారు. కానీ బాల్క సుమన్ అరెస్టు విషయంలో ఇప్పటివరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ స్పందించలేదు. అయితే బాల్క సుమన్ చేసిన కమెంట్స్ విషయంలో పార్టీకి నష్టం జరిగిందనే భావనలో గులాబీ పెద్దలున్నట్లుగా తెలుస్తోంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో బాల్క సుమన్ అరెస్ట్ అయితే ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్లి కేటీఆర్, హరీష్ రావు పరామర్శించొచ్చారు. కానీ ఇప్పుడు హైదరాబాదులో బాల్క సుమన్ అరెస్ట్ అయినా గులాబీ అధిష్టానం నేతలతో పాటు ఇతర నేతలు స్పందించకపోవడంతో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాల్క సుమన్ తప్పు చేశారనే అంచనాకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎపిసోడ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన ఒకే ఒక కమెంట్తో పార్టీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. సో బాల్క సుమన్ అరెస్టు వ్యవహారంతో మిగిలిన నేతలు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి అనే సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి బాల్క సుమన్ ఎపిసోడ్పై గులాబీ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.